బ్రేకింగ్ న్యూస్ ప్రకాశం జిల్లాలో టీడీపీ ఎంపీపీ వీరయ్య చౌదరి దారుణ హత్య కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరగంధం దేవేంద్రనాథ్ను హత్య కేసులో నిందితుడిగా అనుమానిస్తున్నారు. హత్యకు ప్రధాన కారణం దేవేందరే అనే అనుమానంతో ఎంక్వైరీ చేస్తున్నారు. నాగులపాడు మండలం అమ్మనబ్రోలికి చెందిన దేవేందర్ లిక్కర్ సిండికేట్ వ్యాపారం చేస్తున్నారు. వ్యాపార లావాదేవీలే హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. రైటిక టీడీపీ ఎంపీపీ వీరయ్య చౌదరి దారుణ హత్య కేసులో ప్రధాన నిందితుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిశంకర్ అందిస్తారు. సాయిశంకర్, ప్రధానంగా ఒంగోలులో దారుణ హత్యకు గురైనటువంటి వీరేంద్ర చౌదరి కేసులో పురోగతి లభిస్తుందనే విధంగా చెప్పొచ్చు. నిందితులు వాడినటువంటి స్కూటీ ఏదైతే ఉందో దాని ఆధారంగా ప్రస్తుతం నిందితులను అయితే గుర్తించారు. ఇందులో ఈ హత్యకు ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి దేవేందర్ నాథ్ని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇన్ని రోజులుగా అనేక మంది అనుమానితులను గుర్తించినటువంటి నేపథ్యంలో సొంత పార్టీలోనే కొంత విభేదాలు ఉండటంతోనే ఈ హత్య జరగడం కూడా కారణం అనే విధంగా కూడా పోలీసులు ప్రాథమికంగా అయితే విచారణలో తేలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వ్యాపార లావాదేవీల్లో కొంత ఇబ్బందిగా మారటంతోనే దేవేంద్ర నాథ్ అనేటటువంటి టీడీపీ నేత వీరయ్య చౌదరిని చంపినట్టు కూడా హత్యకి సంబంధించి ప్లాన్ చేయడం కానీ ఇవన్నీ జరిగినట్లు కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో ఇంకా వివరాలు రావాలి. ఈ హత్యలో 6 పైన నిందితులు ఉన్నట్టు కూడా పోలీసుల నుంచి తెలుస్తుంది. ఒక్కొక్కరిని కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. ప్రస్తుతం అయితే ఏదైతే డాబాలో దొరికినటువంటి ఆధారాల ఆధారంగానే ప్రస్తుతం కేసుని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ ఫోటో అక్కడ లభించడం, అక్కడే ఈ టీడీపీ నేత దేవేంద్రనాథ్ కూడా అక్కడ బిల్లు పేమెంట్ చేయడం ఇవన్నీ కూడా పరిశీలించినటువంటి నేపథ్యంలో ప్రధాన నిందితుడిగా దేవేంద్రనాథ్ ని గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన రైట్. థ్యాంక్ యూ సాయిశంకర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.